మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసు విచారణ ముగిసింది. నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన గుమ్మల్ల దిబ్బ మైనర్ బాలిక మృతి కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. సుమారు 50 నిమిషాల పాటు పోలీసులు ఆయన్ను ప్రశ్నించారు. విచారణ అనంతరం ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాకాని. బాధిత కుటుంబాన్ని పరామర్శించినందుకు కక్ష సాధింపుగా తనపై కేసు పెట్టారని ఆరోపించారు. తాను ఎక్కడా పోక్సో చట్టం నిబంధనలు ఉల్లంఘించలేదని, కేవలం మీడియా అడిగిన ప్రశ్నలకే సమాధానమిచ్చానని స్పష్టం చేశారు. నెల్లూరులో గంజాయి విచ్చలవిడిగా దొరకడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, కేసులు పెట్టి వేధించినా భయపడే ప్రసక్తే లేదన్నారు. బాలిక మృతిపై నిరాధార ఆరోపణలు చేశారనే ఫిర్యాదుతో కోవూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై ఇదివరకే కేసు నమోదైంది. గతంలో 3 సార్లు వాయిదా పడిన ఈ విచారణ ఎట్టకేలకు నేడు పట్టాలెక్కింది. మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాం. ప్రెస్ మీట్కి మీడియా అడిగేదాని వివరణకు కూడా తేడా తెలియకుండా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు. మేము ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రెస్ మీట్ అంటే నేను పిలిచి మాట్లాడడం. పరామర్శించి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మీడియా అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి మేము సమాధానం చెప్పడం జరిగింది. మేము ఆ రోజు చెప్పాం. దాని మీద నాకు నోటీసులు ఇచ్చి రమ్మన్నారు. ఒకరోజు వస్తామంటే మళ్ళీ వద్దన్నారు. మరలా రెండోసారి నోటీసులు ఇచ్చారు. మళ్ళీ మా దగ్గరికి వచ్చి వివరణ తీసుకుంటామన్నారు. వివరణ తీసుకోలేదు. మరలా మొన్న రమ్మన్నారు 24వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం. ఆ రోజు కొన్ని పనులు ఉండడంతో ఈరోజు వస్తామని చెప్పి 27వ తేదీ నేను ప్రసన్న మాతో పాటు మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి రావడం జరిగింది. విచిత్రం ఏమిటంటే మేము ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళం, ప్రజలతో మేకమై ఉండేటువంటి వాళ్ళం. నిత్యం అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన ఉండేటువంటి వాళ్ళం. నేను కానీ ప్రసన్న కానీ ఈరోజు మమ్మల్ని ప్రజల నుంచి వేరు చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎవరితో రాకూడదు, ఒంటరిగా రావాలా, మీతో పాటు బళ్ళు రాకూడదు, మీతో పాటు మనుషులు రాకూడదు, ఇక్కడికి మనుషులు రాకూడదు, వస్తే మీరే జవాబుదారి అని చెప్పి. అంటే అసలు ఏమి ప్రశ్నలు అడగాలనో కూడా పాపం తెలియలేదు వాళ్ళకి. మీరు ఏ హోదాలో ఉండారని అడిగారు నన్ను. నేను ఏ హోదాలో ఉండేది వాళ్ళకి తెలియదా? మీ హోదా తగ్గిందంటే పోక్సో కేసు అంటే ఏంది అని అడిగారు. పోక్సో కేసు అంటే ఏందయ్యా? ఆ మాత్రం తెలియనటువంటి నేను చదువుకున్నటువంటి నేను ఏమన్నా సోమిరెడ్డి లాగా చదువు సంజయలేనుండే ఆయన అనుకుని నన్ను అడుగుతున్నారు మీరు. చెప్పా పోక్సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అయ్యా అని చెప్పా. కాబట్టి ఏది క్వశ్చన్లు అడుగుతున్నారంటే పాపం రావాలా, పిలవాలా, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఏదో ఒకటి అడగాల, అడగకపోతే కష్టం. అందుకని మీరు 25 కాదు 25,000 ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పేటువంటి ధైర్యం ఉంది, సమాధానం చెప్పగలిగినటువంటి సత్తా మాకుంది.